బ్యాక్ టు న్యూస్. విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న చందనోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 20న అక్షయ తృతీయను పురస్కరించుకుని జరిగే ఈ ఉత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది పొడవునా చందన లేపనంతో కప్పబడి ఉండే సింహాద్రి అప్పన్న ఏడాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తారు. ఈ విశిష్ట దృశ్యాన్ని కల్లారా చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, మంచినీరు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏర్పాట్లపై మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సింహగిరిపై వేయించేసి ఉన్నటువంటి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవానికి సమయం ఆసన్నమైంది. అక్షర తృతీయ నాడు అంటే ఈ నెల 20వ తేదీన స్వామివారి నిజరూప దర్శనంలో భక్తులకు కనువిందు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏడాదికి ఒక మారు జరిగేటువంటి ఈ చందనోత్సవంలో స్వామివారు 365 రోజులు కూడాను చందన లేపనంతో ఉండేటువంటి స్వామి నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది వచ్చేటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే సింహాచలం కొండపై భారీ ఎత్తున వచ్చేటువంటి జన సమూహం 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు కూడా స్వామివారు నిజరూప దర్శనం ఇస్తున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు పొరుగు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ఏడాదిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 2 అత్యంత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి గిరి ప్రదక్షిణ అయితే మరోవైపు చందనోత్సవాన్ని వీక్షించేందుకు దాదాపుగా లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కూడా ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలాగా అన్ని చర్యలు కూడా చేపట్టింది. ఇప్పటికే మనం చూడొచ్చు, దాదాపుగా ఆఫ్లైన్ లో కాకుండా ఆన్లైన్ లో ఈ ఏడాది 1500, 1000 రూపాయలు, 500 రూపాయలు చొప్పున విఐపి దర్శనాలకు స్లాట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పటికే అన్ని బ్యాంకులు, అన్ని జాతీయ బ్యాంకుల్లో కూడా టికెట్లు అందుబాటులో ఉంచామని చెప్పి ఈరో చెప్పారు. మరోవైపు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఏడాది చందనోత్సవానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచిత ప్రసాద వితరణ, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా మజ్జిగ, మంచినీరు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఒక మంత్రుల కమిటీ కూడా ఈ సింహాచలం దేవస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో పక్క పోలీసు యంత్రాంగం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఉండకుండా ఉండేందుకు భద్రత దృష్ట్యా సకల ఏర్పాట్లు కూడా చేస్తుంది. నగర పోలీస్ కమిషనర్ శంకర్పేట బాబ్జీ కూడా విస్తృతంగా ఈ సింహాచలం ప్రాంగణానికి పదే వస్తూ ఏర్పాట్లపై కూడా ఆయన కూడా ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక మనం చూసుకోవచ్చు, ఇక్కడ సింహాచలం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన జరిగేటువంటి చందనోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఇటు హోమ్ మినిస్టర్ అంతో పాటు మరోవైపు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ ఏడాది చందనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నభూతో నభవిష్యత్తు రీతిలో పూర్తి స్థాయిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కలిగేలాగా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. షాదిక్తో ప్రేమ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.